రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లతో మమేకమవుతూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని, రాష్ట్ర అభివృద్ధిపై ఆ పార్టీలకు చిత్తశుద్ధి లేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల శంఖారావం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి గ్రామాలకు ₹1 విడుదల చేయలేదని మండిపడ్డారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్, మజ్లీస్ మతం పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి ఇలా ఇక్కడ మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎంఐఎం పార్టీ వచ్చి వాళ్ళు వీళ్ళు కలిసి ఇలా కరీంనగర్ ఏల్దామని చూస్తే ఇలా కరీంనగర్ ప్రజలు సిద్ధంగా లేరు. మన రాజ్యం రావాలి, పైసలు తీసుకొచ్చింది మేము. ఇలా ఓట్లతో గెలిచే చేతగాక మతం పేరుతో గెలవడానికి ఇలా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటైతురక్క. నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రచారం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని డీకే అరుణ పేర్కొన్నారు. కార్పొరేషన్, పురపాలిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేసి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నట్లు పార్టీ రాజస్థాన్ రాష్ట్ర కార్యదర్శి, ఎన్నికల రాష్ట్ర కో కన్వీనర్ ప్రియాంక బాలన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న ఆయన మళ్లీ వారికి ఓటు ఎందుకు వెయ్యాలని ప్రజలే అడుగుతున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బాండ్ పేపర్ చూపుతూ వినూత్న ప్రచారం చేశారు. పట్టణంలోని 26వ వార్డులో పోటీ చేస్తున్న గణేష్ అనే ఓ అభ్యర్థి తాను కౌన్సిలర్గా గెలిస్తే వచ్చే వేతనాన్ని వార్డు అభివృద్ధికి ఖర్చు చేస్తానని ఓటర్లకు వివరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో అభ్యర్థుల ప్రచారాలు హోరెత్తించాయి. 19వ వార్డులో పోటీ చేస్తున్న గోస్కుల రాజ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. తనను గెలిపిస్తే వార్డులోనే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇంటింటికి తిరుగుతూ హామీ ఇచ్చారు. గౌను గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.